సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఎంటర్టైన్మెంట్స్. ఇది మన ఛానల్లో మేడారం జాతర పార్ట్స్ వైజ్గా చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం వచ్చేసి మేడారం జాతర కంటే ముందు అసలు మేడారం జాతర అంటే ఏంటి, మనము సమ్మక్క సారలమ్మ తల్లి వాళ్ళ యొక్క వనాల నుంచి వనదేవతల నుంచి గద్దెలపైకి రావడం, వనప్రవేశం చేయడం అనుకుంటాం కదా. అసలు సమ్మక్క తల్లి అంటే మెయిన్ క్యాండిడేట్ వచ్చేసి సమ్మక్క తల్లి యొక్క అమ్మవారి యొక్క పుట్టినిల్లు బయకపేటలో అమ్మవారి యొక్క ఇల్లు మీరు ఇంతవరకు చూసుంటారు కదా. సో చాలా వరకు ఎటు వెళ్ళినా కూడా మేడారం వెళ్తాం జాతర చేసుకుంటాం వస్తాం. కానీ సమ్మక్క తల్లి యొక్క పుట్టిన ఇల్లు వచ్చేసి బయకపేటలో ఉంది. ఇక్కడ కూడా శ్రీ సమ్మక్క పుట్టుపూర్వం దేవస్థానం. సో తాడ్బాయి ములుగు చందవంశీయులు, వీళ్ళ వంశం వచ్చేసి చందవంశీయులు. మరి ఇప్పుడు మన గుడి వాళ్ళు చూపెట్టాలి, గంట ఇక్కడ కొడితే అక్కడి నుంచి వస్తుందా? నిజమారా? వాళ్ళే ఓపెన్ చేస్తారా? గుడి ఆల్రెడీ తీసే ఉందంట, చూద్దాం, చెప్పుల దగ్గర తిప్పుదాం. సో ఫ్రెండ్స్, సమ్మక్క తల్లి యొక్క పుట్టినిల్లే కదమ్మా. చిట్టి తల్లుడు మనకు పరిచయం అయ్యారు, మా లిటిల్ ఫ్రెండ్స్. మీ పేర్లు చెప్పండి అందరూ. నీ పేరు? నీ పేరు? ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే డన్. జై మాత. ఎందుకు ఎత్తారు చిన్నోన్ని అట్లా? ఇగో బాల్ ఒకసారి మాట్లాడదు అలడ్డు ఇట్నే ఉండి కంటిన్యూ ఒక్కటే నిమిషం మళ్ళీ తీసుకునేవావు. సో ఫ్రెండ్స్, అమ్మవారి సమ్మక్క తల్లి యొక్క ఒక్క నిమిషం, సమ్మక్క తల్లి యొక్క పుట్టిన ఇల్లు, ఇంకో అమ్మవారి యొక్క పుట్టిన ఇల్లు అప్పటి ఎలా ఉందో దాని ప్రకారంగానే ఉండాలనే ఉద్దేశంతో ఇంకా కూడా చెక్కు చెదరతలేదు. ఇక్కడ పాము వస్తుంది అంట, నిజమేనా? పాము అవునా? శివరాత్రికి పాము వస్తుంది అంట. సో చాలా బాగుంది. అవునా? రోజు ఇక్కడ దీపం పెట్టి పోతారా? ఇక్కడ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. సమ్మక్క తల్లి యొక్క ఇల్లు అంట. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఒకసారి. పూజారమ్మని తీసుకెళ్తారా? గంట కొడదామా? గంట కొడితే పూజారమ్మ వస్తుంది అంట, చూద్దాం ఒకసారి. సో గంట కొడదాం. సో నాకు తెలిసి అమ్మ వస్తుందేమో. అమ్మ వచ్చిన తర్వాత అమ్మని అడిగి ఇంకా మిగతా వివరాలు తెలుసుకుందాం. డోర్ తీయంతా మారా. ఇదేంటి? దేవుందేనంట. సరే మెల్లా నాన్న, అమ్మని రమ్మని చూద్దాం. గంట కూడా వస్తారు. సో ఇక్కడ ముడుపులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారుగా. సో ముడుపులు కూడా ఉన్నాయి. ఇదంతా పుట్ట, అమ్మవారి పుట్ట, సమ్మక్క తల్లి పుట్ట. అంటే సమ్మక్క తల్లి పుట్టిన ప్రదేశం ఇదే. అండ్ సమ్మక్క తల్లి పుట్టిన ప్లేస్ బయకపేటలో ఉంది. సో ఈ టెంపుల్ని ఇప్పుడు చూడండి, బయకపేట టెంపుల్ అంటాం. ఇక్కడ పుట్ట కూడా అండి భయంకర ఉంది. ఇక్కడ పాము వస్తుంది అంటే శివరాత్రికి ఒకసారి వచ్చి వెళ్తుందంట. సో చూడండి కంటిన్యూగా. ఇక్కడ ఇంకా వస్తువులు కూడా ఉన్నాయంట, అమ్మవారు వాడిన ఉంది అని అన్నారు. ఒకసారి చూద్దాం. ఒకసారి అమ్మ వస్తే ఇట మనం మాట్లాడి అమ్మతోని వివరాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం, పూర్తి వివరం. దాన్ని ఎక్కువసేపు మనం లోపల ఉండలేము, అమ్మ వస్తే మనం వెళ్ళొచ్చు. ఇది పైన బయట కూడా అండి, ఇక్కడ వ్యూ ఎట్లుందో. ఇది అమ్మవారి యొక్క టెంపుల్. సో ఒకసారి చుట్టూ కూడా చూద్దాం మనం. చుట్టూ కూడా అండి ఇదంతా పైన సెట్ చేసారనమాట. పైన అమ్మవారి యొక్క కట్టెలతోనే కట్టేది ఇల్లు, బాగుంది. ఒకసారి లడ్డు మాట్లాడు. సమ్మక్కది చిన్నప్పటి పుట్టినిల్లు ఇది. ఇక్కడనే తను పుట్టి పెరిగింది ఇక్కడే. దామ్మా మీరేనా అమ్మా? ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాం.
అవును ఆమెతో చెప్పించినా బాగానే ఉంటుంది, ఎవరైనా ఏం కాదు. మరి డోర్ తీసిరని ఫీల్ కాదేమో కదా. ఈ కింద దేవుంది అన్నారు కదా, ఇల్లు ఏముంటాయి? ఇల్లు ఏముంటాయి? దేవునికి సంబంధించి ఉంటాయా? దేవుని సామాన్లు ఉంటాయి. అత్తందా చూడు బ్రహ్మాండం. జాతర అప్పుడు మంచిగా చేస్తారు ఇక్కడ. ఇక్కడ వస్తారా అమ్మ జాతర అప్పుడు జనాలు? వస్తారా? తెలిసిన వాళ్ళు తెలిసినట్టు వస్తూనే ఉంటారు. అవును. కాకపోతే ఇవన్నీ అప్పుడు వెనకబడి వేసేసరికి ఎవరికి ఇప్పుడు అందుకే మేము వీడియోలు తీసి పెట్టే కూడా అందుకే కదా. అనేది ఎవరు తెలియదు. యూట్యూబ్ లో పెట్టినాం కాబట్టి అందరు తెలిసిపోయి ఇప్పుడు మేము కూడా యూట్యూబ్లోనే పెడతాం. అనేది మేము కూడా యూట్యూబ్లోనే పెడతాం ఇప్పుడు. ఫ్రెండ్స్ చూద్దామండి, సమ్మక్క పుట్టినీళ్ళు ఈమెని వెలుగులోకి తీసుకురావాలి అనేది ఈమెకొక మనం చేసుకోవాలన్నట్టు. ఈమెకు ఆ పుట్టిల్లు అనేది ఎప్పటి నుండి వెనకట అప్పుడు ఆ తాతలు ముత్తారు మా అమ్మ తెలుసు అప్పటి నుండి సార్. నమస్కారం అమ్మా, మేము యూట్యూబ్ నుండి వచ్చినాం. ఒక్కసారి సమ్మక్క పుట్టినీళ్ళ గురించి రెండు ముచ్చట్లు చెప్పాలి. అమ్మ కనెక్ట్ లోపలనే కూర్చున్నాం, లోపలనే కూర్చోబెట్టు. అది పెట్టే ఉంచిన నువ్వు మళ్ళీ డిస్కనెక్ట్ అయింది తను లోపల పెట్టింది ఆన్ చేసిన ఇచ్చే. మీ పేరేం పేరమ్మా? లోపల కూర్చున్నాం పా. లక్ష్మి, ఒక్కసారి లోపల కూర్చున్నాం పా ఒకసారి. గడ్డికి పోతాడు వెళ్తారు వీళ్ళు వచ్చి డోర్ తీస్తా వీళ్ళు తీస్తాను. నేను కూర్చుంటే ఉండదు నా కాళ్ళు కూర్చొని నిల్చొని చెప్పినా ఏం కాదమ్మా. కూర్చుంటే కూర్చో, ఏముంది మెల్లగా ఒకసారి కూర్చోదు అది కూర్చోరాదా. అయితే వెనకట ఎప్పుడో మా తాతలకి దాదాలకి ఎరకలేదు. అప్పుడు పుట్టిన గుడి ఈ గుడి. అయితే పుట్టింది కానీ ఇక్కడ అప్పుడు నీళ్ళ సౌకర్యం లేదు. లేక వడ్డేలు కొలిచేటోళ్ళు మేడారని ఉన్నారు. అయితే మా తాతలు అప్పుడు ఇక్కడ మరి మేము 3 ఏళ్ళకి ఒకసారి మేము చేసుకుంటాం, 3 ఏళ్ళకి ఒకసారి మీరు చేసుకోండి అని అటు వడ్డేలకు అప్పచెప్పిండ్రు. వడ్డేలు కొలిచేటోళ్ళు ఆడు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఇక ఇక ఈయోడు ఆడ జాతర అయితే ముందుకు ఈడ అవుతుంది. ఇప్పుడు ఈయోడు ఆడ జాతర అవుతుంది కదా, మళ్ళీ తిరుగువారం నాడు ఈడ చేస్తారు, పండుగ చేస్తారు. అక్కడ లెక్కనే పండుగ చేస్తారు. అందరు రాళ్ళు కానీ మన ఆడబిడ్డలు ఊరోళ్ళు ఆడబిడ్డలు అక్కడక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి అదమ్మా. అక్కడ జాతర కాక ముందు ఇక్కడనే స్టార్ట్ అయిందా? ఫస్ట్ ఇక్కడనే చేసేది కానీ ఇప్పుడు చెరువు ఉండే పాటికే మీద చెరువు ఉన్నది కదా, ఆగు పంట నీళ్ళు ఉంటాయి. అప్పుడు నీళ్ళు లేవు, నీళ్ళు లేక అటప్ప చెప్పిండ్రు. దేవుడు పుట్టిన ఇల్లు ఇదే అంటారు. పుట్టింది ఇదే ఇల్లు, పుట్టి పెరిగింది ఇక్కడేనా? ఇక్కడనే మేడారం ఇచ్చేళ్ళు. ఇక అక్కడ వాళ్ళు కొలుస్తాను. ఎవడు అక్కడ పెద్ద జాతర అయితే ఆయుధాలు కూడా ఇక్కడనే ఉన్నాయని చెప్పేసి అన్నారు కదా అమ్మ. ఉంటాయి కానీ మళ్ళీ ముందుకే తీస్తాలు. ఎవడు తీయాలి అది ముట్టుడు ఉండాలి. మళ్ళా పండుగ రోజునే తీస్తాలు. అంటే మనం చూడడానికి ఉండదా? ఇప్పుడు చూసుడు ఉండదు, మేమేం ముట్టాం అసలు. మగోలే అప్పుడు తల స్నానాలు చేసి వచ్చి ఈ గుడి గింట అలుకుతాం, వాళ్ళే తీస్తారు కానీ మనం తీయద్దు. ఇక ఎట్లుంటాయి అవి? ఎట్లుంటాయి అంటే ఇక మనకి ఇక్కడనే గుళ్ళనే ఉంటాయి. అనుకుంటా దేవుడిని మనం ముట్టుకోరాదు అనుకుంటా. అదే రోజు ఎవ్వరు ముట్టాలు. ఎన్ని వేల సంవత్సరాలమ్మా? అబ్బో మాకు ఎరకలేదు, మా తండ్రులకి ఎరకలేదు, అలా తాతలు ఎరకలేదు. ఓకే, థ్యాంక్స్ అమ్మా. అమ్మాయి ఇప్పుడు ఇది అంతా ఇదంతా చేస్తారు కదా, ఇదంతా చేస్తారు. ఇది ఇప్పుడు అంటే ఎప్పటికప్పుడు మీరే మంచిగా సెట్ చేస్తారు. వచ్చే సంవత్సరం జాతర అప్పుడే కొత్త జాతర ఇక మళ్ళీ వచ్చే బుధవారం అనగానే
ఇక ఆడవాళ్ళందరూ తలస్నానం చేసిపోతారు గడ్డికి, మగవాళ్ళు బండి కట్టుకొని వాళ్ళు స్నానం చేసి ఆలిపోతారు. ఈ గుడి ఇప్పినాక వీళ్ళు గుట్టాల మట్టికి పోతారు. ఆ గుట్ట అవతల ఉన్నది మట్టికి, ఆ మట్టి కాదుగా ఆడ తెచ్చి పెట్టుకున్నారు. నిరుడు పోయిన సంవత్సరం తెచ్చిన మట్టి మళ్ళా ఈ గుడి ఇప్పినప్పుడే మళ్ళీ ఈ గోడలు గింట అదే మట్టి పెట్టి గోడలకు ఇక గుడి అయితే అప్పుడు అలుకుతా అంటాం. కానీ బుధారం అది ఎవరికో అదృష్టవంతులకి అది కనిపిస్తుంది, అందరు కనిపించది. కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది ఇలాంటి భక్తులు వచ్చినప్పుడే వాళ్ళంటేనే మాకు తెలుస్తారు. వాళ్ళంటారు మాకు ఇట్లా పక్కన తిరిగానే ఒక ముగ్గురు వచ్చిండ్రు మన వరంగల్ వాళ్ళు వచ్చి డోర్ తీసి ఒక ఆమె పోయి బొట్టు పెట్టుకోవడానికి పోతే ఏదో ఇట్లా అన్నదాన్ని గబగబా బయటకు వచ్చి అంటే సౌండ్ అట్లా అన్నదట. భయం వేసి వచ్చి డోర్ పెట్టి వచ్చి వాడు నిలబడదు. ఎవరు కావచ్చు అని నేను అడిగేస్తే ముగ్గురికి కనపడతాను. ఆ నుండి వస్తారు కమ్మ డోర్ తీయవారు అన్నది. ఎందుకమ్మా పోలేదా, డోర్ తీసే ఉన్నది కదా అంటే అందులో పోగానే ఏదో సౌండ్ వచ్చింది, భయం వేయింది. ఇక వాళ్ళు ఒక దండం పెట్టుకుంటారు. ఎవరు ఇంత ముందు వచ్చిన వరంగల్ నుంచి వచ్చారు. వరంగల్ నుంచి వాళ్ళు కారు వేసుకొని అట్లా తీసుకున్నారా వీడియోలో ఏమన్నా తీసుకున్నారు. వచ్చిన వాళ్ళల్లో ఇదే తీసుకొని పోతానే ఉన్నారు. అంటే అది మీ అదృష్టం అనుకో, పైన ఇట్లా ఉన్నది అని భయపడి వెనక్కి వచ్చిందంట. ఇట్లా పోయి ఇట్లా బొట్టు పెట్టుకున్నామ్మా, ఇట్లా వచ్చింది, భయం వేసింది, అందుకే బయటకు వచ్చి నిలబడ్డాం అని చెప్తాను. అంటే ఇక మాకు ఎవరైనా ఉంటారు కానీ ఒకవేళ లేనప్పుడే కొంచెం ఇబ్బంది. అట్లనే ఆమె ఎప్పుడు నిలబెట్టుకున్నదో అప్పటి నుండే ఉన్నది. ఇక అంతవరకే ఇక మా ముసలమ్మకు ఆమెకే పుట్టినప్పటి నుంచి ఆమెకే తెలియదు అమ్మవారి దేవుడే ఇక్కడ. ఆ దేవుడు పుట్టించండి ఆ పుట్ట ఉన్నది. అప్పుడు అమ్మ ఉన్నప్పుడే పుట్ట నిలుపుకున్నది. నిలుపుకునే ఇక గుడి కావాలి, నాకు పండగ కావాలి, జాతర కావాలి, ఇవన్నీ ఆమె చెప్పింది. అప్పుడు చెప్తేనే ఆమె చెప్పినట్టే మా వాళ్ళు మా పెద్దలు చేసారు. మీరు ఉట్టిగా నాకు పండుగ చేయొద్దు, డోలోలు కావాలి, అలా కొలిచేటోళ్ళు కావాలి, డోలోలు కావాలి, అందరు కావాలి. డోలోలు వడ్డలు పెరిగేటప్పుడే అన్నదా ఇక ఆమె చెప్పింది అన్నట్టు. ఇక మనకు ఆమె చిన్న పిల్లలు ఉన్నప్పుడే చెప్పి ఇక్కడ మళ్ళీ గుట్టకి వెళ్ళిపోయింది. అంటే నన్ను మీరు కొలుచుకోండి కానీ నేను ఇక్కడ ఉండలేనని అక్కడ గుట్టకి వెళ్ళిపోయింది. పడ్డా కాబట్టి ఇక నేను ఇక్కడ ఆసుకోలేనని ఆ గుట్టకి వెళ్ళిపోయింది. అది దేవర గుట్ట అంటారు దాన్ని. ఆ గుట్టకి వెళ్ళిపోయింది అప్పుడు ఆమె. అంటే ఇక మేము ఇక్కడ కొలుసుకుంటా ఉంటాం అంతే. గుట్ట కంటే సమ్మక్క తల్లి. సమ్మక్క తల్లి మళ్ళీ పెళ్లి ఇక్కడ అయిందా సమ్మక్క తల్లి పెన్లు అప్పుడు మేడరాజు అప్పుడు తెల్లదొరల దగ్గర ఉండేదట. వాళ్ళ దగ్గర పైడిదరాజు వాళ్ళ దగ్గర ఉంటే ఆ పైడిదరాజుకున్న ఈ సమ్మక్క తల్లికి పెళ్లి చేసిందట. పెళ్లి చేస్తే 4వ గొట్టు కోడలు, 5వ గొట్టాలు ఆడిబిడ్డ. చందవంశీయులు అంటే మీరేనయ్యా? అంటే మీ చేసే పూజలు ఎట్లా ఉంటాయో ఇప్పుడు వాళ్ళు ఏం వంశీయులు? వడ్డలు అంటే కింద మీ కిందనే పెద్దోళ్ళు. అంటే ఇప్పుడు సమ్మక్కను అంటే సమ్మక్కని మేము దగ్గర ఉండి వాళ్ళతో చేపిస్తా ఉంటాం. మెయిన్ కొలిసేది మీరే సమ్మక్క దేవుని. చిలకగుట్టకెళ్ళి పోయేది మరి మీ వాళ్ళు కాదా? అక్కడ చిలకగుట్ట మీ వాళ్ళు? వాళ్ళు మా వాళ్ళు ఉంటారు. వాళ్ళు సిద్ధపోయిన వాళ్ళు ఏంది వాళ్ళే తెస్తారు దేవుని. వాళ్ళు వడ్డలు కాబట్టి ఆమెని వాళ్ళు కొడతారు అన్నట్టు. వడ్డలు కాబట్టి ఆమెకి. కానీ మీ చిన్నప్పటి కానీ ఇప్పటికి వాళ్ళే ఇస్తారు. అప్పటికి ఇప్పటికి ఎట్లయింది జనాభా? అప్పుడాడా మా ఇటు 2 బజార్లు అటు ఉండేది మేడారన్న. ఇప్పుడు జాతర వచ్చిందంటే ఇక్కడ ఎంగలాపురం పోతుంది, ఇటు ఊరట్టం, కనేపల్లి, అక్కడ గిలక కానీ అక్కడికి ఉంటారు మంది కంకాలంతా ఎక్కడ చూసిన మంది. మేము కూడా జాతర వెళ్ళడానికి మాకు కూడా అవకాశం ఉండదు. ఈ రోడ్డు అవును అంతే ఘోరంగా మొత్తం ప్యాక్ అయిపోతుంది.
మీరు అయిపోయినాకనే పోతారు కావచ్చు, తిరువారం అప్పుడే పోతారా? లేదు వెళ్తాం. పోతాం కానీ ఆడ జాతర బుధవారం బెస్తవారం ఆడ జాతర అయిద్దా, మళ్ళీ ఈడ ఎప్పుడు చేస్తాం మేము, మళ్ళీ వారం తిరువారం అదేదో అదే చేస్తారు మండమరిగేనా పండుగ రోజు ఏమేం చేస్తారు దేవుడు? మండ మెలిగే రోజు ముందు రోజు చేస్తాం, జాతరకు ముందు. మండ మెలిగిన తర్వాత మళ్ళీ వచ్చే వారం జాతర అవుతుంది. జాతర అయిన తర్వాత మళ్ళీ తిరువారం సమ్మక్క తల్లిని తోలెక్కిన తర్వాత మళ్ళీ పండుగ చేసుకుంటాం. అది లాస్ట్ ఇయర్. మండమల్లి రోజు ఏం చేస్తారు? అన్న అలుగుతారా? అలుగుతాం. అనుకుడే అమ్మవారికి ఇష్టమని ఏంటి ఏంటి అమ్మా అంటే తినేది కానీ ఏంటి బాగా ఇష్టం? గుడి కాటు తీసేందుకు పందులు ఉంటాయి కదా, కొనకొచ్చి గుడి కట్టు తీస్తాలు, గుడి కట్టు తీస్తాలు. కానీ ఇక మా ఊరు అంటే ఏమన్నా మన ఇప్పుడు ఈ బయట నుంచి తీసుకొస్తారా అవి? బయట నుంచే అవి అదొకటి మనకు గుట్ట మీద కూడా అవే అదొకటి చేస్తారు కదా, గుట్ట మీద పెట్టలు పెట్టరు. పూజా మందిరం ఉంటుంది అక్కడ కొబ్బరికాయలు పెద్దాట పెడతాం. పెద్దాట అంటే కొబ్బరికాయలతో తీసుకొస్తారు ఆమెని. ఎక్కడ గుట్ట మీద? గుట్ట మీద అంటే అక్కడ ఎదుర్కొంటలు ఎదురెళ్ళు అంటలు, ఎదురెళ్ళ కాడినే జలపేయి అంటలు, అదే మన ఎదుర్కోళ్ళ మందిరం కాడ సెల్ఫేయని పెడతాం. చెలపేయి అంటలు. చెలిపేయ తెలిపే అంటే ఆవు. పైన గుట్ట మీద ఏం చేయరు, శాంతి వేసి తీసుకొస్తా అంటారు కదా. ఎక్కడ? గుట్ట మీద. గుట్ట మీదనే. గుట్ట మీద ఉగ్రంతో వస్తుంది ఇక కిందికి. కీడికి వచ్చినాకనే దిగిన తర్వాత హారం దీనాక ఇక్కడ ఆనందం తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సమ్మక్క దేవుని గద్దెల కృష్ణ కూడా మళ్ళీ కాడ ఉంటుంది పూజా మందిరం సమ్మక్క గుడి దగ్గర. అక్కడ కూడా అంతేనా? అక్కడ కట్టు అంతే. ఈ ఆరమణ మరి అంతే గంట తొందరనే అవుతుంది పూజ. మరి ఎదురుగోళ్ళ మందిరం అక్కడ ఇది చెల్లపై ఇస్తారు కదా, చెల్లపైకి మరి గంట తొందరనే అయిపోతుంది. అయిపోతుంది అంటే అయిపోతుంది. ఆడ ఏటని పెడితే దిగత్తారు, ఎదురెళ్ళ దిగొచ్చినాకనే ఏటని పెడతారు గుట్ట కింద. ఏటని పెట్టి తీసుకొని వస్తారు. అంటే ఏటని చూసుకుంటే వస్తుంది ఆమె. అక్కడ ఆరెంజ్ తీసుకుంటే ఆల్రెడీ ఏటా వేసుకొని ఇక్కడికి వచ్చినాక సెల్లపై పడుతుంది. అంతేనా? మండ మెరిగినప్పుడు సెల్ఫేయని పెడతాం. మండ మెరిగినప్పుడు కాదే, మండ మెరిగినప్పుడు మండ మెలిగే రోజు పందిని పెడతారు. మండ మెలుగు కూడా అంటే పండుగలనే మండ మెలుగుతారు అంతే. అట్లా అవుతారు. పడతారు గుడి కట్టు తీసుకుంటారు. గుడి కట్ట అంటారు అంతే. సెల్లపై అంటే కోస్తారు కావచ్చు డైరెక్ట్. కోసుడు ఉంటుందా? దామా ఉంటాయి కదా ఆయుధాలు. చనిపోతుంది అది ఒక ఆయుధం ఇట్లా ఒకసారి 2 చుట్లు మోపంగానే అంగుడే చచ్చిపోతుంది అంతే. అంటే మనకు రక్తం పట్టు కోసుడు తీసుడు ఏమి ఉండదు, కోసుడు ఉండదు. జస్ట్ ఆడ నిలబెడితే చనిపోతుంది. మోపుతారు అంతే. ముఖంగా చనిపోతుంది డైరెక్ట్. ఓకే అమ్మ. దాన్ని ఏం చేస్తారంటే ఒక గోగి తగిలిందంటే గోగి తగిలిందంటే గోగి ఆడేసి అక్కడనే దాన్ని మనం వారం తీసుకున్నప్పుడే దాని బెడ్ ఉంటుంది కదా, తీసి మన పసుపు కుంకుమలు కలుపుకుంటారు. వత్తలు మనిషికి ఎంత పెట్టుకొని వత్తలు. దాన్ని కోసుడు గీసుడు ఏముండదు, ఆటోమేటిక్గా దేవుడే మహిమతోనే అట్లా అయిపోతుంది. మహిమతోనే అప్పుడే శాంతికి వస్తుంది అన్నట్టు అమ్మవారు. అదే ఇవ్వకపోతే జరగదు, అసలు రాదు. సారా కూడా సారా తాగుతుంది. మీకు చెట్టు మీది కళ్ళే తెచ్చి పెడతారు. ఎరకలలో ఉండే గమల ముసలా నెత్తన పెట్టుకొని వచ్చేది ఇంతకుండా. ఇప్పుడు అక్కడ కూడా పట్టుకోతారు, గడ్డం కుండా పట్టుకోతారు. గడ్డం కుండా ఆడు కూడా పట్టుకోతారు దేవుని తీసుకొచ్చేటప్పుడు. నడిచేది ఆ ముసలమ్మ నెత్తి పెట్టుకొని వచ్చి గాడికి వచ్చినాక ఎప్పుడు కూడా ఆడబెట్టి వచ్చేది ఆ ముసలమ్మ. అంత నీతిగా ఉండేదా. గ్రేటే. సాలమ్మ తల్లి కూడా అంతేనా? వాళ్ళు కూడా పూజా మందిరానికి తీసుకొస్తారు కదా, వాళ్ళు కూడా సేమా? అంటే ఇక్కడ మొత్తం సమ్మక్క ఘట్టం. మనకి సమ్మక్క కూడా సార్లమ్మకి పెడతారు. అటు ఉన్నదా ఆ మూలకి సార్లమ్మకి పెడతారు, కారికొండ సమ్మక్కకి పెడతారు, నాగలమ్మకి పెడతారు. అన్ని దేవాలకి గుళ్ళో పెడతారు. మనం మొక్కే పండుగ రోజున ఎన్ని దేవాలనే అన్ని కోళ్ళు తెత్తలు కొడుకు ముట్టించి అన్నిటిని పెడతారు.
పందులం కూడా అంతే తిప్పుతారు అంతే, పందులం గోసుడు గీసుడు ఏముండదు, ఇల్లు కూడా అంతే. గుడి కట్ట అంటే ఆమె గుడి చుట్టూ తిప్పుతాలు, తిప్పినాక పని అయిపోద్ది, మనం గోసుడు తీసుడు ఉండదు. అందుకే ఇది దొక్కం కదా, ఎవ్వరు దొక్కలు అన్నీ పెడతారు. ఏది అది పందిరాజు ఈ బండగిరి మీద వారం తీసుకుంటది కదా, అవును గుడి చుట్టూ తిరుగుతుంటేనే ఆరం తీసుకుంటది. బావు తీస్తే ఆ పానం పోద్ది ఇక్కడ పెట్టిందంటే దాని ఏదో జత్తలు అయిపోద్ది అంతే. అంతే. అన్ని సాంప్రదాయాల ప్రకారంగా పోతాయి. ఏముండదు, అక్కడక్కడ ఏదేదో తింటారు కానీ మా కాడ అవు రైటే. సరే అమ్మా, థ్యాంక్ యూ అందరికి.